సల్ఫర్ మరియు దాని సమ్మేళనాలు గమనించండి ఫ్రెండ్స్. సల్ఫర్ మరియు దాని సమ్మేళనాలు అనే యూనిట్ గురించి చర్చించబోతున్నాము. ఇందులో సల్ఫర్ యొక్క రూపాంతరత, సల్ఫర్ యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు, సల్ఫర్కి సంబంధించినటువంటి తయారీ, సల్ఫర్కి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి, అంటే భౌతిక రసాయనిక ధర్మాలు, తయారీ, ఉపయోగాల గురించి చూస్తున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంటే సల్ఫర్కి సంబంధించినటువంటి ఇతర సమ్మేళనాలు కూడా ఈ ఓల్డ్ సిలబస్ లోపల ఉండబడినటువంటి అంశాలను టీఆర్టీ సిలబస్లో పెట్టడం జరిగింది ఎస్జిటి వారి కోసం. అందులో ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ SO2, అదేవిధంగా హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు దానితో పాటుగా సల్ఫ్యూరిక్ ఆమ్లములు, గంధకీక ఆమ్లము. చూడండి, ముఖ్యంగా ఈ 3 రకాల సమ్మేళనాల యొక్క అంటే నెంబర్ 1 ఒకటి SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్, నెంబర్ 2 H2S హైడ్రోజన్ సల్ఫైడ్, నెంబర్ 3 గంధకీక ఆమ్లము. ఈ మూడిటి అంటే సల్ఫరుతో పాటు ఈ మూడిటి యొక్క సమ్మేళనాలకు సంబంధించినటువంటి భౌతిక రసాయనిక ధర్మాలు మరియు వాటికి సంబంధించినటువంటి ఉపయోగాలు, వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చర్చించబోతున్నాము. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. మీరు ఇప్పుడు సల్ఫర్ దానికి సంబంధించినటువంటి సమ్మేళనాల్లో నెక్స్ట్ మొదటగా మనము సల్ఫర్ను తీసుకుందాము. సల్ఫర్లో కొన్ని ముఖ్యమైనటువంటి ధాతువులను మీ అందరికీ తెలుసు. సల్ఫర్ అనేది ఆవర్తన పట్టికలో 6th A గ్రూప్లో ఉన్నది. చాల్కోజన్స్ అంటే ఖనిజములను ఏర్పరిచేవి అని అర్థం. ఖనిజాలను ఏర్పరిచేవి ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. అందులో సల్ఫర్ దాని యొక్క సమ్మేళనాల గురించి చదువుతున్నాము. అయితే సాధారణంగా సల్ఫర్ కూడా చర్యాశీలతను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఇతర మూలకాలతో చర్యలలో పాల్గొని సమ్మేళన స్థితిలో ధాతువుల రూపంలో లభ్యమవుతుంది. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి సల్ఫర్ ధాతువులను కనుక తీసుకున్నట్లయితే నెంబర్ 1 కాపర్ పైరిటీస్ CuS, ఐరన్ పైరిటీస్ FeS. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఈ ముఖ్యమైనటువంటి ధాతువుల మీద కూడా ఎన్నో సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. గెలీనా PbS లెడ్ సల్ఫైడ్. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సల్ఫర్ కొన్ని ముఖ్యమైనటువంటి ధాతువుల గురించి మనం చదువుతున్నాము. అయితే ఇందులో మొదటిగా కాపర్ పైరిటీస్ సల్ఫర్ యొక్క ధాతువు కాపర్ సల్ఫైడ్, అదేవిధంగా ఐరన్ పైరిటీస్ ఐరన్ సల్ఫైడ్, మూడవది గెలీనా PbS లెడ్ సల్ఫైడ్, నాలుగవది సిన్నబార్ మెర్క్యూరిక్ సల్ఫైడ్ HgS, నెక్స్ట్ ఐదవది జింక్ సల్ఫైడ్ చూడండి ZnS. ఇవి 5 ప్రధానమైనటువంటి సల్ఫర్ యొక్క ధాతువులు లేదా సల్ఫర్ యొక్క సమ్మేళనాలు. తర్వాత నెక్స్ట్ సల్ఫర్ గురించి మనము గమనించినట్లయితే ఉల్లి, వెల్లుల్లి, గ్రుడ్లు, గోర్లు మరియు వెంట్రుకలలో కూడా సల్ఫర్ అతి తక్కువ, స్వల్ప లేదా అల్ప పరిమాణంలో ఉంటున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ లింకేజ్ మెథడ్ను ఉపయోగించి మీరు వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, గ్రుడ్లు, తర్వాత గోళ్ళు మరియు వెంట్రుకలలో అతి స్వల్ప పరిమాణంలో సల్ఫర్ ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. సల్ఫర్ను ముఖ్యంగా 2 రకాల పద్ధతుల ద్వారా సంగ్రహణము చేస్తూ ఉంటారు. దీన్ని తయారు చేయటానికి ముఖ్యంగా 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తుంది. నెంబర్ 1 సిసిలి పద్ధతి, నెంబర్ 2 ఫ్రాష్ పద్ధతి లేదా ఫ్రాష్ మెథడ్. ఇందులో చూడండి, మొదటి పద్ధతిని కనుక తీసుకున్నట్లయితే భూగర్భ ఉపరితలంలో లభించు ధాతువుల నుండి సల్ఫర్ను సంగ్రహణ చేయుటకు ఉపయోగించే పద్ధతి పేరు సిసిలి పద్ధతి. చూడండి, భూగర్భం యొక్క ఉపరితల భాగంలో అంటే పైతల భాగం లోపల లభించే ధాతువుల నుండి సల్ఫర్ను సంగ్రహణ చేయాలి అంటే సిసిలి పద్ధతిని ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి మనము. ఫ్రెండ్స్, ఒక్కసారి
సిసిలీ పద్ధతిలో సల్ఫర్ ధాతువులను మండించినప్పుడు సల్ఫర్లోని కొంత భాగము మండి అధిక ఉష్ణాన్ని ఇస్తుంది. ఈ అధిక ఉష్ణం వల్ల మిగిలినటువంటి సల్ఫర్ ద్రవంగా మారుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ను సిసిలీ సల్ఫర్ అంటారు. ఈ సల్ఫర్ను మిగిలినటువంటి ఈ సల్ఫర్ను ఏమంటున్నామంటే సిసిలీ సల్ఫర్ అంటున్నాము. ఈ సిసిలీ పద్ధతిలో 30% వరకు సల్ఫర్ మండించటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సిసిలీ పద్ధతిలో 30% వరకు అండి ఈ సల్ఫర్ను మండించడానికి ఉపయోగపడేది. తర్వాత నెక్స్ట్ ఫ్రాష్ పద్ధతి. ఈ ఫ్రాష్ ప్రాసెస్లో లేదా ఫ్రాష్ మెథడ్లో ఎలా ఉంటుందో ఒకసారి గమనించినట్లయితే, అమెరికాలోని లూసియానాలో భూమికి సుమారుగా 500 అడుగుల లోతున సల్ఫర్ మూలక స్థితిలో లభ్యమవుతూ ఉంటుంది. గమనించండి, అమెరికాలోని లూసియానాలో భూమికి సుమారుగా 500 అడుగుల లోతున సల్ఫర్ మూలక స్థితిలో లభ్యమవుతుంది. అయితే చూడండి, భూగర్భపు లోతైన పొరల నుండి సంగ్రహణ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఫ్రాష్ పద్ధతి. సిసిలీ మెథడ్ ఏమో భూమి ఉపరితల భాగం లోపల ఉండబడే ధాతువుల నుండి సల్ఫర్ను శుద్ధి చేస్తే, ఫ్రాష్ పద్ధతి ఏమో భూగర్భము లోపల లభ్యమవుతున్నటువంటి సల్ఫర్ను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఇది టీఆర్టీ ఎస్జిటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి బిట్గా మీరు గమనించండి. తర్వాత ఈ పద్ధతుల పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఉపరితల భాగంలోనైతే సిసిలీ భూమి యొక్క అంతర్భాగం లోపల ఉండబడిన సల్ఫర్ను బయటికి సంగ్రహణ చేయాలి అంటే ఫ్రాష్ పద్ధతిని ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఈ పద్ధతిలో 3 వేరు వ్యాసాలు కలిగినటువంటి ఏకకేంద్రక 3 వేరు వ్యాసాలు కలిగినటువంటి ఏకకేంద్రక గొట్టాలను భూమిలో సల్ఫర్ నిధుల వరకు పంపిస్తారు. గొట్టాలను ఎక్కడైతే సల్ఫర్ ఉందో అక్కడ దాకా కూడా ఈ గొట్టాలను పంపిస్తారు. ఒకదానిలో ఒకటి అమర్చబడినటువంటి గొట్టాలు, ఒకటి పెద్ద గొట్టం అయితే తర్వాత ఇంకొక చిన్న గొట్టము, దానిలో ఇంకొక చిన్న గొట్టం, మొత్తము ఒకదానిలో ఇంకొకటి అమర్చబడి భూమిలో ఎక్కడైతే సల్ఫర్ ఉందో అక్కడి దాకా కూడా ఈ గొట్టాలను భూమి లోపలికి పంపిస్తారు ఈ పద్ధతిలో. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి, వెలుపలి గొట్టము గుండా 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అతి ఉష్ణము చేయబడినటువంటి నీటిని పంపిస్తారు. చూడండి, వెలుపలి గొట్టము గుండా 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అతి ఉష్ణము చేయబడినటువంటి నీటిని, అంటే పై భాగంలో ఉన్నటువంటి గొట్టం ఉందిగా దాంట్లో, ఇక్కడ ఈ పద్ధతిలో వెలుపలి గొట్టము గుండా 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అతి ఉష్ణము చేయబడేటువంటి నీటిని లోపలికి పంపిస్తారు. అన్నింటికంటే లోపల ఉన్న గొట్టం ద్వారా, అంటే చివరి లోపట్లో ఉండబడినటువంటి గొట్టం ద్వారా 35 అట్మాస్ఫియర్ల పీడనం వరకు సంపీడనము చేయబడినటువంటి వేడి గాలిని పంపుతారు. బయటి గొట్టం ద్వారానేమో ఎక్కువ వేడి చేయబడినటువంటి నీటిని పంపిస్తే, లోపలి గొట్టము ద్వారానేమో 35 అట్మాస్ఫియర్ల వరకు సంపీడనము చేయబడినటువంటి వేడి గాలిని లోపలికి పంపిస్తారు. ఈ పద్ధతిలో సల్ఫర్ ఎమల్షన్ రూపంలో లభ్యమవుతుంది. గమనించండి, ఈ పాయింట్ను గమనించాలి. సల్ఫర్ ఏ రూపంలో లభ్యమవుతుంది ఈ పద్ధతిలో అంటే ఎమల్షన్ల రూపంలో లభ్యమవుతుంది. ఈ పద్ధతిలో సుమారుగా 99.5% వరకు స్వచ్ఛమైనటువంటి సల్ఫరు లభ్యమవుతూ ఉంటుంది. ఈ పద్ధతి 99.5% అండి, గుర్తుపెట్టుకోండి. అంటే స్వచ్ఛమైన సల్ఫర్ లభ్యం కావాలంటే ఈ మెథడ్ను మనం ఉపయోగిస్తుంటాము. ఫ్రెండ్స్, సల్ఫర్ దాని రూపాంతరాలలో గతంలో 2006 డిఎస్సి లోపల ఈ క్రింది వానిలో ఈ సల్ఫర్ యొక్క రూపాంతరము అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నది. గతంలో అడిగినటువంటి బిట్ అండి. సాధారణంగా సల్ఫర్ దానికి సంబంధించిన సమ్మేళనాల నుంచి 1 లేక 2 ప్రశ్నలు పడుతున్నాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టరే కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది.
ప్రియమైన ఎస్జిటి మిత్రులారా, మీరు ఒక్కటి గమనించండి. నెంబర్ 1, ఈ ఎస్జిటిలో కెమిస్ట్రీ నుంచి సక్సెస్ కావాలంటే ఒక కెమిస్ట్రీ, ఒక ఫిజిక్స్ తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు అనేది సంబంధం లేకుండా ప్రతి సబ్జెక్టు కూడా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. నెంబర్ 1, కెమిస్ట్రీలో సక్సెస్ కావడానికి 1 నుంచి 30 మూలకాల యొక్క పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలు తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, 1 నుంచి 30 మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను తెలుసుకొని ఉండాలి. ఇది నెంబర్ 2, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కోసం ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3, ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి గ్రూపు మూలకాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ మీ అందరికీ తెలుసు. అలా ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. ఉదాహరణ ఫస్ట్ ఏ అంటే లీథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్సియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం. ఇవి సెకండ్ గ్రూపు, మొదటివి ఫస్ట్ గ్రూపు. ఇలా ఆ గ్రూప్ లోపల ఉండబడిన మూలకాల పేర్లు గుర్తుండాలి. 4వది వాటి యొక్క ఆక్సీకరణ స్థితులు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఈ టీఆర్టీ నుండి ఎస్జిటిలో రాయబడే కెమిస్ట్రీ నుంచి డెఫినెట్గా సక్సెస్ అవుతారన్నటువంటి నమ్మకంతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ను బాగా గుర్తుండటానికి అవకాశం ఉండబడే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమని కోరుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సల్ఫర్, దాని యొక్క రూపాంతరాలు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రూపాంతరత ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటం. ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటం. ఉదాహరణకు ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాము. కార్బన్ యొక్క రూపాంతరాలు స్ఫటిక రూపాంతరాలు అయితే స్ఫటిక రూపాంతరాల్లో డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్స్. డైమండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసు, ఎలా మెరుస్తుందో తెలుసు. గ్రాఫైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసు, ఇది డల్గా ఉంటుంది. అదే డైమండ్ ఉపరితలము దగ్గమని తలతలమని మెరుస్తూ ఉంటుంది. రెండింటిని పరిశీలించినట్లయితే రెండింటి లోపల కూడా కార్బనే ఉంటుంది, అంతర్గతంగా కార్బనే ఉంటుందండి. అంటే రూపాంతరత భౌతిక నిర్మితిలో బాహ్యంగా మాత్రమే వేరుగా ఉండి రసాయనికంగా ఒకే విధంగా ఉంటే దాన్ని రూపాంతరత అంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సల్ఫర్ అనేక రూపాంతరాలను కలిగి ఉంటుందండి. వాటి గురించి మనం చూడబోతున్నాము. మూలకము ఒకే ప్రావస్థలో 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలలో ఉండటాన్ని రూపాంతరత లేదా ఎలోట్రోపీ అంటారు అన్నటువంటి విషయం. మనము దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటం అండి. ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటం. అంతర్గతంగా అదే మూలకాన్ని ఉంటుంది, రసాయనికంగా అదే విధంగా ఉంటుంది, కానీ భౌతికంగా మాత్రం విభిన్నంగా కనపడుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. సల్ఫర్ యొక్క రూపాంతరాల్లో ప్రధానమైనవి రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్. మళ్ళీ ఒకసారి గమనించండి. రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్. ఈ 3 ప్రధానమైనటువంటి రూపాంతరాలు. వీటి గురించి మనము గమనిద్దాము. రూపాంతరాల యొక్క రసాయనిక ధర్మాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. భౌతిక ధర్మాలలో మాత్రమే వేరుగా ఉంటాయండి రూపాంతరతను ప్రదర్శిస్తున్నటువంటి రూపాలలో. తర్వాత ఫ్రెండ్స్, రూపాంతరాల యొక్క భౌతిక ధర్మాలు వేరువేరుగా ఉండి రసాయనిక ధర్మాలు ఒకే విధంగా ఉన్నట్లయితే దాన్ని రూపాంతరత అంటారు అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత రాంబిక్ సల్ఫర్ లేదా ఆల్ఫా సల్ఫర్ లేదా అష్టముఖ సల్ఫర్. చూడండి, రాంబిక్ అన్నా ఆల్ఫా సల్ఫర్ అన్నా అష్టముఖ సల్ఫర్ అన్నా ఒకటే. ఇందులో 2006 డిఎస్సిలో గతంలో అడిగినటువంటి చక్కటి ఒక ప్రశ్న చూడండి. సల్ఫర్ యొక్క రూపాంతరాలన్నింటిలో అత్యధిక స్థిరమైనటువంటి రూపాంతరం ఏది అన్నాడు. నెంబర్ 1 మీరు స్క్రీన్ పైన మీరు ఒక్కసారి గమనించండి. అన్నింటికంటే స్థిరమైనటువంటి రూపము ఇక్కడ రాంబిక్ సల్ఫర్ అనే విషయాన్ని మొదటి పాయింట్లోనే గమనించారు. ఈ పాయింట్ను గతంలో 2006 డిఎస్సి లోపల అడిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. సల్ఫర్ 8 సల్ఫర్ పరమాణువులతో కలిసి వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. మీ అందరికీ తెలుసు, క్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే వలయ నిర్మాణము శకుని కిరీటము మాదిరిగా ఉంటుందండి. మీరు దాని యొక్క స్ట్రక్చర్ను చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వాటి యొక్క స్ట్రక్చర్ మనం చూడబోతున్నాము.
తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఇది సైక్లిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, అన్నింటికంటే స్థిరమైనది. దీన్ని రాంబిక్ సల్ఫర్ అంటారు, ఆల్ఫా సల్ఫర్ అంటారు, అష్టముఖ సల్ఫర్ అని కూడా అంటారు అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఒక్కసారి కిరీట రచన నిర్మాణాన్ని, పకర్డ్ స్ట్రక్చర్, రింగ్ స్ట్రక్చర్ను ఒక్కసారి, సైక్లిక్ స్ట్రక్చర్ను ఒకసారి గమనిద్దాం. ఎలా ఉన్నదో చూడండి, కిరీటము మాదిరిగా కలిగి ఉన్నది చూడండి. దీన్ని క్రౌన్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. సల్ఫర్ యొక్క కిరీట రచన నిర్మాణము అంటారు. సల్ఫర్ యొక్క కిరీట రచన నిర్మాణము S8 వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ప్రతి కార్నర్ వద్ద ఒక సల్ఫర్ను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని ఫార్ములా S8. దీని యొక్క అటామిసిటీ లేదా పరమాణుకత 8 అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. రాంబిక్ సల్ఫర్ గురించి గమనించారు, స్క్రీన్ పైన మీరు గమనిస్తూనే ఉన్నారు. రాంబిక్ సల్ఫర్ యొక్క నిర్మాణం కిరీట రచన నిర్మాణాన్ని కలిగి ఉంటున్నట్టుగాను ఇది S8 ఫార్ములాను కలిగి ఉన్నది. దీని యొక్క అటామిసిటీ లేదా పరమాణుకత 8 ఉన్నది. అంటే ఈ అణువు లోపల ఉండబడే పరమాణువుల సంఖ్య 8 అనే విషయం మనకు అర్థమైంది. తర్వాత S8 వలయాలు నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో అమరి రాంబిక్ రూపాంతరాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే S8 వలయాలు నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో అమరి ఉంటాయి. తర్వాత మోనోక్లినిక్ మరియు ప్లాస్టిక్ రూపాంతరాల్లో నిలువ ఉంచితే ఏ రూపాంతరంలోకి మారుతాయి అని అంటే చూడండి, మోనోక్లినిక్ కానీ ప్లాస్టిక్ రూపాంతరాల్లో నిలువ ఉంచితే అది రాంబిక్ రూపాంతరంగా మారుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఏదైనా ప్రతి పదార్థం కూడా స్థిరత్వాన్ని పొందడానికి కోసం ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి అందులో భాగంగానే మోనోక్లినిక్ కానీ ప్లాస్టిక్ రూపంలో సల్ఫర్ ఉన్నప్పటికీ కూడా అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉండబడినటువంటి రాంబిక్ సల్ఫర్ రూపం లోపలికి మారుతూ ఉంటున్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఇప్పుడు రాంబిక్ సల్ఫర్ను తర్వాత రెండవ సల్ఫర్ను ఒకసారి గమనిద్దాము. మోనోక్లినిక్ లేదా దీన్నే బీటా సల్ఫర్ అంటారు, దీన్ని ప్రిస్మటిక్ సల్ఫర్ అంటారు. చూడండి, దీనికి పోలికలు చేస్తూ వెళ్ళండి. అక్కడ ఆల్ఫా సల్ఫర్ అయితే ఇక్కడ బీటా సల్ఫర్, అది రాంబిక్ సల్ఫర్ అయితే ఇది మోనోక్లినిక్ సల్ఫర్. అక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మోనోక్లినిక్ సల్ఫర్లో ఇంకొక మూడవ పదం ఏంటంటే ప్రిస్మటిక్ సల్ఫర్ అంటున్నాము. చూడండి, అక్కడ అష్టముఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటే ఇక్కడ ప్రిస్మటిక్ సల్ఫర్ అంటున్నారు. తర్వాత 95.6 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 119 నుంచి 2 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య ఇది స్థిరంగా ఉంటుంది. ఈ టెంపరేచర్ మధ్యన ఇది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. తర్వాత రాంబిక్ సల్ఫర్ను వేడి చేస్తే 96 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మోనోక్లినిక్ సల్ఫర్గా మారుతూ ఉంటుంది. ఏ ఉష్ణోగ్రతను ఇటువంటి ఉష్ణోగ్రతను మనము సల్ఫర్ యొక్క పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. అది 96 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇక్కడ పరివర్తన ఉష్ణోగ్రత విషయాన్ని గురించి మనము చూడాలి. ఏ ఉష్ణోగ్రతను సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత అంటారు అంటే 96 డిగ్రీల సెంటిగ్రేడ్ అండి. 96 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సల్ఫర్ యొక్క ఒక రూపాంతరము ఇంకొక రూపాంతరం లోపలికి మారటానికి ఉండే ఉష్ణోగ్రతను, కాబట్టి దీన్ని సల్ఫర్ యొక్క పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్టు ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించాలి. ఇది పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. ఒక రూపాంతరత నుండి ఇంకొక రూపాంతరానికి పోవాలి అంటే ఒక టెంపరేచర్ అనేది అవసరం. ఆ టెంపరేచర్ని పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. అది 96 డిగ్రీ సెంటిగ్రేడ్. గతంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ బిట్టును అడగటం జరిగింది. అడగటానికి అవకాశం ఉన్నటువంటి అంశము గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఒక్కసారి పైన ఈక్వేషన్ స్క్రీన్ పైన చూడండి. సల్ఫర్ రాంబిక్ రూపంలో ఉండి 96 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సల్ఫర్ మోనోక్లినిక్ సల్ఫర్గా మారుతూ ఉంటుంది. ఒకవేళ 96 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ సల్ఫర్ రాంబిక్ సల్ఫర్ రూపంలో ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఒక రూపాంతరత నుండి ఇంకొక రూపాంతరతకు మారటానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతను పరివర్తన ఉష్ణోగ్రత అంటారని, అది 96 డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. 96 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సల్ఫర్ ఏ రూపంలో ఉంటుందంటే రాంబిక్ సల్ఫర్ రూపంలో ఉంటుంది.
నెక్స్ట్ ప్లాస్టిక్ సల్ఫర్ లేదా మోనోక్లినిక్ సల్ఫర్లను కనుక నిల్వ ఉంచినట్లయితే అది ఏ సల్ఫర్గా మారుతుంది అంటే అక్కడ రాంబిక్ సల్ఫర్గా మారుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మూడవ సల్ఫర్ దగ్గరికి వచ్చేద్దాము. ఇక్కడ నెంబర్ 1 రాంబిక్, మోనోక్లినిక్, తర్వాత ప్లాస్టిక్ సల్ఫర్ల గురించి మీకు తెలిసినటువంటిదే. తర్వాత ఇక్కడ మూడవ సల్ఫర్ను గమనించినట్లయితే సల్ఫర్ను వేడి చేసినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరణము చెందును అంటే 119 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఈ సల్ఫర్ను వేడి చేస్తే ద్రవీకరణము చెందుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ద్రవీకరణము చెందినటువంటి సల్ఫర్ను ఇంకా వేడి చేస్తే ఏ ఉష్ణోగ్రత వద్ద చిక్కటి ద్రవంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. 160 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఇంకా వేడి చేసినట్లయితే ఆ ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి సల్ఫర్ చిక్కగా ఉండబడినటువంటి ద్రవంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ 119 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దనేమో సల్ఫర్ను వేడి చేస్తే ద్రవీకరణము చెందబడుతుంది, ద్రవంగా మారుతుంది. 119 నుంచి 160 కనుక వేడి చేసినట్లయితే అది చిక్కటి ద్రవంగా మారుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చిక్కటి ద్రవాన్ని చల్లటి నీటిలో పోస్తే మెత్తని రబ్బరు లాంటి నిర్మాణము లేదా పదార్థం ఏర్పడుతుంది. దాన్ని ఏ సల్ఫర్ అంటారు అంటే ప్లాస్టిక్ సల్ఫర్ అంటారు. ప్లాస్టిక్ సల్ఫర్ ఈ విధంగా తయారవుతుందండి. 119 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సల్ఫర్ ద్రవీకరణం చెందితే దాన్ని 160 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే అది చిక్కదనంగా మారుతుంది. చిక్కదనంగా మారినటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి సల్ఫర్కు కొంత చల్లటి నీళ్ళను కనుక పోసినట్లయితే ఒక రకమైనటువంటి పదార్థం ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడే సల్ఫర్ని ప్లాస్టిక్ సల్ఫరు అంటారు. అయితే ఏ సల్ఫర్ను వేడి చేసినప్పుడు ఎసిఐట్ వలయాలు విచ్చిచ్చి చెంది పొడవైన గొలుసులుగా ఏర్పడతాయి అంటే మీకు తెలుసు, ప్లాస్టిక్ సల్ఫర్ను తయారు చేసేటప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతున్నాయి. కాబట్టి ఆ వలయ నిర్మాణం ఉండబడినటువంటిది మొత్తం కూడా బ్రేక్ అయ్యి మనకు గొలుసులుగా ఉండే నిర్మాణాన్ని ఏర్పరచటం లోపల కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ సల్ఫర్ అనేది గొలుసులుగా ఒక దగ్గర బ్రేక్ అయిందనుకోండి, అది గొలుసు రూపంలో ఏర్పడుతుంది. తర్వాత రబ్బరు వలె సాగే గుణము కలిగినటువంటి గల సల్ఫర్ ఏంటిదంటే ప్లాస్టిక్ సల్ఫర్. చూడండి, ప్లాస్టిక్ సల్ఫర్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలను ఎలా గుర్తుపెట్టుకోండి అంటే 160 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సల్ఫర్ను వేడి చేసినప్పుడు చిక్కని ద్రవంగా మారితే దానికి కొంచెం చల్లటి నీటిని పోస్తే ప్లాస్టిక్ సల్ఫర్ ఏర్పడుతుంది. ఈ ప్లాస్టిక్ సల్ఫర్నే గామా సల్ఫర్ అంటారు. ఈ ప్లాస్టిక్ సల్ఫర్కు రబ్బర్ లాగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. కాకపోతే ఇది ఎసిఐట్ వలయాలు ఉండవు. ఈ ఎసిఐట్ వలయాలు అనేవి బ్రేక్ కావటం వల్ల ఇది గొలుసుల రూపం లోపల ఉంటున్నది. అదే రాంబిక్ సల్ఫర్ మరియు మోనోక్లినిక్ సల్ఫర్లు మాత్రము వలయ రూపంలో ఉంటున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ రూపాంతరాల్లో ప్రధానమైనటువంటి విషయాలు తెలిసిన తర్వాత సల్ఫర్ యొక్క ధర్మాల గురించి మనం చదువుదాము. ఒక్కసారి గమనించండి, మెల్లగా పరిశీలనాత్మకంగా చూడాలండి. 10 సార్లు చదవటం కంటే చదివేటప్పుడే మెల్లగా జాగ్రత్తగా చదివినట్లయితే మన మెమొరీలో రికార్డు కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనము ఎంట్రన్స్లో కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము సల్ఫర్ యొక్క ధర్మాల్లో. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అని కనుక గమనించినట్లయితే దీనికి రుచి వాసన అనేది ఉండదండి. జనరల్గా హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ రంగు రుచి వాసన ఏ విధంగా ఉండదో సల్ఫర్ కూడా రుచి వాసన అనేది ఉండదు. ఉష్ణం మరియు విద్యుత్ వాహకము కాదు. ఇది అలోహము కాబట్టి సల్ఫర్ అనేది మంచి అలోహము కాబట్టి తన గుండా ఉష్ణాన్ని ప్రసరింప చేయనీయదు, తన గుండా విద్యుత్ ప్రసరణ చేయనీయదు. అంటే ఇవి జరగాలి అంటే జనరల్గా లోహ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఇది అలోహము కాబట్టి తన గుండా విద్యుత్ మరియు ఉష్ణ ప్రసారము అనేది రెండింటిని కూడా జరగనివ్వటం లేదు. తర్వాత ఒక్కసారి మీరు పైన స్క్రీన్ పైన ఒక్కసారి గమనించండి. ఈ సల్ఫర్ గురించి మనము రూపాంతరాల్లో చూడండి, రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్. వాటి యొక్క భౌతిక స్థితిని కనుక చూస్తే రాంబిక్ సల్ఫర్ పసుపు రంగు కలిగినటువంటి స్ఫటిక స్థితిలో ఉండబడే ఘన పదార్థము.
రెండవ దాన్ని కనుక ఇదేం పసుపు రంగు ఉంటుంది, రెండవది మైనపు రంగు కలిగినటువంటి పారదర్శకమైనటువంటి స్ఫటిక స్థితి లోపల ఉండబడే ఘన పదార్థము అనేదేమో మోనోక్లినిక్ సల్ఫర్. ఇక మూడవది బ్రౌన్ రంగు కలిగినటువంటి, గమనించండి, బ్రౌన్ రంగు కలిగినటువంటి ఘనస్థితి లోపల ఉండబడేదేమో ప్లాస్టిక్ సల్ఫర్, రాంబిక్ మోనోక్లోనిక్ ప్లాస్టిక్ సల్ఫర్. వీటి యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతలు మెల్టింగ్ పాయింట్స్ కనుక చూసినట్లయితే రాంబిక్ సల్ఫర్కు 112.8 డిగ్రీల సెంటిగ్రేడ్, మోనోక్లినిక్ సల్ఫర్కి అయితే 119 డిగ్రీల సెంటిగ్రేడ్. అంటే రాంబిక్ సల్ఫర్ కంటే మోనోక్లినిక్ సల్ఫర్ యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత చాలా ఎక్కువ అనే దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏది, ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యము కానిది ఏది, ఈ మధ్యకాలంలో పోటీ పెరిగినది కాబట్టి ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఇచ్చినట్లయితే సంక్లిష్టత పెంచినట్లే. అటువంటి పరిస్థితుల్లో ఇలా ఇవ్వచ్చు. అంటే రాంబిక్ సల్ఫర్ చూడండి, రాంబిక్ సల్ఫర్ మోనోక్లినిక్ సల్ఫర్ యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎక్కువగా ఉంటుంది అంటే తప్పు స్టేట్మెంట్ అవుతుంది. అంటే వాటి కంపారిజన్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఐడియా లేకున్నప్పటికీ కూడా వాటిని టెంపరేచర్లను బేస్ చేసుకుని దేనికి ఎక్కువ ఉంది దేనికి తక్కువ ఉందో గమనించండి. ఇక సాపేక్ష సాంద్రతను కనుక చూసినట్లయితే 2.06, మొదటి దానికి రెండవ దానికి 1.96, మూడవ దానికి 1.95. 3 సల్ఫర్లలో రాంబిక్ సల్ఫర్కు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత భౌతిక ధర్మాలలో నీటిలో ద్రావణీయత చూద్దాం. సల్ఫర్ అనేది రాంబిక్ సల్ఫర్లో కరగదు. చూడండి, ఇక్కడ నీటిలో అంటే రాంబిక్ సల్ఫర్ అనేది నీటిలో కరగదు, మోనోక్లినిక్ సల్ఫర్ అనేది నీటిలో కరగదు, ప్లాస్టిక్ సల్ఫర్ కూడా నీటి లోపల కరగదు. అంటే సల్ఫర్ యొక్క ఏ రూపాంతరము కూడా నీటి లోపల కరగటం లేదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకొని రాంబిక్, మోనోక్లోనిక్, ప్లాస్టిక్ 3 సల్ఫర్లు కూడా నీటి లోపల కరగటం లేదు. కానీ కార్బన్ డైసల్ఫైడ్లో మాత్రము కార్బన్ డైసల్ఫైడ్ ఒక మంచి ద్రావణి అండి. ఇది కూడా జలేతర ద్రావణి. అయితే కార్బన్ డైసల్ఫైడ్లో రాంబిక్ సల్ఫర్ కరుగుతుంది, మోనోక్లినిక్ సల్ఫర్ కరుగుతుంది. ఈ 2 కరుగుతాయి కానీ ప్లాస్టిక్ సల్ఫర్ మాత్రము కరగదు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఇక స్థిరత్వాన్ని కనుక వచ్చినట్లయితే రాంబిక్ సల్ఫర్ అత్యధిక స్థిరమైనటువంటిది, మోనోక్లినిక్ సల్ఫర్ అస్థిరమైనటువంటి అన్స్టేబుల్ ఫామ్. ప్లాస్టిక్ సల్ఫర్ కూడా దాని మాదిరిగానే అస్థిరమైనది, మోనోక్లినిక్ సల్ఫర్ మాదిరిగానే. కాబట్టి ఇలా అడిగిండండి 2006లో ఈ క్రింది వానిలో ఏ సల్ఫర్ అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది? రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్. ఆన్సర్ సింపుల్గా రాంబిక్ సల్ఫర్ అని మనం చెప్పచ్చు. ఇక అణు నిర్మాణాలను కనుక చూసినట్లయితే రాంబిక్ సల్ఫర్ AC8 వలయాలుగాను, మోనోక్లినిక్ సల్ఫర్ కూడా AC8 వలయాలుగాను ఉంటే, అదే ప్లాస్టిక్ సల్ఫర్ అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్టిక్ సల్ఫర్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది AC8 గొలుసుల నిర్మాణం లోపల ఉంటున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సల్ఫర్ గురించి మనం చదువుతున్నాము. సల్ఫర్ను గాలిలో మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ మరియు కొద్ది మోతాదులో సల్ఫర్ ట్రయాక్సైడ్ ఏర్పడుతుంది. సల్ఫర్ని తీసుకొని గాలి లోపల మండించినప్పుడు సల్ఫర్ యొక్క 2 ప్రధానమైన ఆక్సైడ్లు ఉన్నాయండి. సల్ఫర్ డయాక్సైడ్ ఒకటి, సల్ఫర్ ట్రయాక్సైడ్ ఒకటి. ఇందులో సల్ఫర్ డయాక్సైడ్ నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. సల్ఫర్ ట్రయాక్సైడ్ను నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, SO2 కానివ్వండి, SO3 కానివ్వండి, రెండింటి కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే 2 కూడా అలోహపు ఆక్సైడ్లే. SO2 కంటే SO3కి ఎక్కువ ఆమ్లత్వం ఉంటుంది. ఎలా చెప్పొచ్చు అంటే దేనిలోనైతే ఆక్సిజన్ పరమాణువులు ఎక్కువగా ఉంటాయో దానికి ఆమ్ల లక్షణం ఎక్కువగా ఉంటున్నట్టుగా మనం గుర్తించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. సల్ఫర్ యొక్క ధర్మాలను గమనిస్తున్నట్లయితే
సల్ఫర్ హైడ్రోజన్తో కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ని ఏర్పాటు చేస్తుంది. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది హానికరమైనటువంటి వాయువు. మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ చదివినటువంటి ప్రతి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్లో చాలామంది గమనిస్తారు, ల్యాబ్ లోపల H2S గ్యాస్ ఒక్కసారి కనుక దాని వాసన చూసినట్లయితే వి నెవర్ ఫర్గెట్, మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే ఆలోచనే లేదు. ఎందుకంటే మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది కాబట్టి, స్పెషల్గా ఉంటుంది కాబట్టి మనం మర్చిపోవడానికి అవకాశం ఉండదు. హైడ్రోజన్ సల్ఫర్తో మండించినప్పుడు లేదా కలిసి చర్య నొందినప్పుడు H2S ఏర్పడుతున్నటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము. ఏ ద్రావణంలో ముంచిన వడబోత కాగితాన్ని H2S వద్దకు అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ వద్దకు తీసుకువస్తే నల్లటి లెడ్ సల్ఫైడ్గా మచ్చ కాగితంపై ఏర్పడును. అంటే దానికి ఆన్సర్గా మనం ఏం చెప్పొచ్చు అంటే లెడ్ ఎసిటేట్ అండి. లెడ్ ఎసిటేట్ ద్రావణంలో ముంచిన వడబోత కాగితాన్ని H2S వద్ద కనుక తీసుకువస్తే నల్లటి లెడ్ సల్ఫైడ్ అనేది ఏర్పడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, పైన స్క్రీన్ పైన పై పరీక్షను H2Sను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అంటే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ పరీక్ష అనేది హైడ్రోజన్ సల్ఫైడ్ను గుర్తించడానికి ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గమనిద్దాం ఫ్రెండ్స్. మెర్క్యూరీ మరియు సల్ఫర్ను కలిపి నూరితే నలుపు రంగు కలిగినటువంటి మెర్క్యూరిక్ సల్ఫైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మెర్క్యూరిక్ సల్ఫైడ్ అండి, గమనించాల్సింది HGS. అంటే రేపు అడగొచ్చు మెర్క్యూరీ సల్ఫైడ్ యొక్క రంగు అంటే నలుపు, తెలుపు, ఎరుపు అని అలా ఇస్తే నల్లనిది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. మెర్క్యూరిక్ సల్ఫైడ్ యొక్క ఫార్ములా HGS అనే విషయాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్. తర్వాత చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగించేది మెర్క్యూరిక్ సల్ఫైడ్ అండి. HGSను చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల నివారణలో కొన్ని ఆయింట్మెంట్ల రూపం లోపల ఈ HGS లేదా మెర్క్యూరిక్ సల్ఫైడ్ను మనము ఉపయోగిస్తాము అన్నటువంటి విషయాన్ని మరిచిపోరాదు. తర్వాత ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, సల్ఫర్ను వేడి చేసినప్పుడు కలిగే మార్పుల గురించి ఒక్కసారి మెల్లమెల్లగా మీరు ఒక్కసారి చూస్తే స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేసుకుంటూ పోండి. రాంబిక్ సల్ఫర్ను వేడి చేస్తే 96 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మోనోక్లినిక్ సల్ఫర్ ఏర్పడుతున్నదని, ఇది AC8, రెండవది కూడా AC8. ఒకవేళ దాన్ని 119 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే పసుపు రంగు కలిగినటువంటి ఒక పలుచని ద్రవ రూపం లోపలికి మారుతూ ఉంటుందని, ఈ విధంగా తర్వాత దాన్ని హయ్యర్ టెంపరేచర్ లోపలికి కనుక ఇలా మారుస్తూ పోతున్నట్లయితే చూడండి, హయ్యర్ టెంపరేచర్ వద్ద చల్లటి నీటిని కనుక కలిపినట్లయితే ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి సల్ఫర్కు ప్లాస్టిక్ సల్ఫర్ వస్తున్నట్టుగాను, తర్వాత 444 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఒకసారి చూడండి మీకు ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ ఘనము అనేది ఏర్పడుతున్నటువంటి విషయాన్ని గమనించండి. ఇది ఒకసారి 1-2 నిమిషాలను వాటి టెంపరేచర్లను వాటి యొక్క రూపాలను మనం గమనించినట్లయితే తప్పకుండా వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక్కసారి గమనిద్దాము. అందులో భాగంగా రాంబిక్ సల్ఫర్లో AC8 వలయాలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండి దాని కారణం చేత రాంబిక్ సల్ఫర్ యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటున్నట్లుగా అర్థమవుతున్నది. అంటే రాంబిక్ సల్ఫర్లో AC8 వలయాలు ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు సాంద్రత ఎక్కువ ఉంటుంది కదండి, న్యాచురల్గా, ఏమాత్రం సందేహం లేదు కదా. తర్వాత రాంబిక్ సల్ఫర్ను 96 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు AC8 వలయాల మధ్యన ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. టెంపరేచర్ని పెంచినప్పుడు ఆ వలయాల మధ్యన కొంచెం ఖాళీ స్థలం ఏర్పడుతుందండి. దానివల్ల ఆటోమేటిక్గా దాని యొక్క సాంద్రతను తగ్గుతూ వస్తుంది. మోనోక్లినిక్ సల్ఫర్ 119 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు ద్రవంగా మారి AC8 వలయాలు మోనోక్లినిక్ సల్ఫర్ 119 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు ద్రవంగా మారి AC8 వలయాలు ఒకదానిపై ఒకటి దొర్లుతూ ఉంటాయి ఈ టెంపరేచర్ వద్ద 119 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. తర్వాత సల్ఫర్ యొక్క ద్రవాన్ని 160 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి
200 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య వేడి చేసినప్పుడు ఎసియేట్ వలయాలు తెగిపోయి గొలుసులుగా ఏర్పడి ఒకదానిలో ఇంకోటి చొచ్చుకొని ఉంటాయి. కావున చిక్కని ద్రవంగా మారుతూ ఉంటుంది. ఎందుకు చిక్కటి ద్రవంగా సల్ఫర్ను 160 డిగ్రీల సెంటీగ్రేడ్కు వేడి చేసినప్పుడు మారుతుంది అంటే ఎసియేట్ వలయాలు బ్రేక్ అయిపోయి గొలుసుల లాంటివి మొత్తం ఒకదానిలో ఇంకొకటి చొచ్చుకొని పోవటం వల్ల చిక్కటి ద్రవంగా మారుతూ ఉన్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. ఫ్రెండ్స్, మెల్లగా గమనించాలి ఇది. ఎందుకంటే వీటిపైన క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది ఆన్సర్ చేయటం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా టెంపరేచర్ను డయాగ్రామ్ను గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత చిక్కటి ద్రవాన్ని కనుక 230 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే గొలుసులు తెగిపోయి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడుతుంటాయి. కావున అప్పుడు పలుచని ద్రవంగా మారుతూ ఉంటుంది. అంటే గొలుసులన్నీ తెగిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారుతుంటుంది కాబట్టి పలుచని ద్రవంగా మారటం, గొలుసులు తెగిపోవటం అన్నట్టు. పలుచని ద్రవాన్ని 444 డిగ్రీల సెంటీగ్రేడ్కు వేడి చేసి బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. 444 అప్పుడు వచ్చినటువంటి పలుచని ద్రవాన్ని, సల్ఫర్ యొక్క ద్రవం 444 డిగ్రీల సెంటీగ్రేడ్కు వేడి చేస్తే అది బాష్పీభవనము చెందుతుంది. తర్వాత ఆ బాష్పాలను చల్లార్చితే ఉత్పత్తనము చెంది ఘన రూపం లోపల ఉండి, అంటే బాష్పీభవనము చెందినటువంటి సల్ఫర్ను సడన్గా చల్లార్చినట్లయితే మనం అది ఉత్పత్తనము చెంది బాష్పస్థితి నుండి ఘనస్థితి లోపల ఉండబడిన ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ అనేది ఏర్పడుతూ ఉంటుందండి. ఇది మెల్లగా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత జింక్ మరియు సల్ఫర్లను చీకటిలో నెమ్మదిగా వేడి చేసినప్పుడు ఆకుపచ్చ రంగు మంటతో మండి జింక్ సల్ఫైడ్ను ఏర్పరుస్తూ ఉంది. ఇక్కడ గమనించండి, జింక్ మరియు సల్ఫర్లను చీకట్లో నెమ్మదిగా వేడి చేసినట్లయితే ఆకుపచ్చ రంగు మంటతో మండి, ఇక్కడ గమనించాల్సింది ఆకుపచ్చ రంగు మంటతో మండటం. వేటి మధ్యన చర్య? జింక్ మరియు సల్ఫర్ల మధ్యన. ఏమి ఏర్పడుతుంది ఈ చర్యలో? జింక్ సల్ఫైడ్ ఏర్పడుతుంది. జింక్ సల్ఫైడ్ యొక్క కలర్ ఏంటి ఇక్కడ అంటే తెలుపు రంగును కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత రాగి ముక్కను సల్ఫర్ బాష్పాలను తాకున్నట్లుగా చేస్తే రాగి ముక్క నలుపు రంగు గల కాపర్ సల్ఫైడ్గా మారుతుంది. జింక్ సల్ఫైడ్ ఏమో తెలుపు రంగులో ఉంటే కాపర్ సల్ఫైడ్ నలుపు రంగులో ఉంటుంది. వీటి మీద కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా కలర్ను కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాపర్ ప్లస్ సల్ఫర్ గివ్స్ రైజ్ టు కాపర్ సల్ఫైడ్ అంటే CuS, ఇది నల్లటి రంగును కలిగి ఉంటున్నట్టుగా తెలిసింది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. ఇక్కడ సల్ఫర్ సంబంధించినటువంటి సమ్మేళనాలలో సల్ఫర్ యొక్క ఉపయోగాలు ఎంత ముఖ్యమైనవి అంటే మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సివిల్స్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఫరెవర్ మీరు ఏ ఎగ్జామినేషన్ అన్న తీసుకోండి, ప్రతి ఎగ్జామినేషన్లో సాధారణంగా సల్ఫర్ సంబంధించిన ఉపయోగాలు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా వీటిని గమనిద్దాము. నెంబర్ 1, సల్ఫర్ డయాక్సైడ్ను విరంజన కారణిగా, రంగులను పోగొట్టేదానిగా వాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ను విరంజన కారణిగా, రంగులను పోగొట్టేది. విరంజన కారణి అంటే రంగులను పోగొడుతున్నారు. సల్ఫ్యూరిక్ ఆమ్ల తయారీ లోపల కూడా దీన్ని ఉపయోగిస్తుంటుంటారు. సల్ఫర్ను ఉపయోగిస్తారు. సల్ఫర్ లేకుండా సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారు కాదు, సల్ఫర్ లేకుండా సల్ఫర్ డయాక్సైడ్ తయారు కాదు. కాబట్టి అటువంటి SO2 విరంజన కారణిగా, చక్కటి విరంజన కారణిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. సల్ఫర్ను కార్బన్ డైసల్ఫైడ్ తయారీలో CS2 అనే ఒక మంచి సాల్వెంట్, ఒక మంచి ద్రావణి తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కార్బన్ డైసల్ఫైడ్ అనేది ఒక మంచి ద్రావణి. తర్వాత సల్ఫర్ను అగ్గిపెట్టెల పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారండి. అగ్గిపెట్టెల పరిశ్రమలో మరియు కాగితము పరిశ్రమలో విరంజన కారణిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలా అంటే కాల్షియం సల్ఫైడ్ రూపంలో
ఇది విరంజన కారణిగా పనిచేస్తూ ఉన్నది అండి. ఇది కాల్షియం సల్ఫైడ్, నాట్ సల్ఫేట్, గుర్తుంచుకోండి. తర్వాత సల్ఫర్ను టపాకాయలు, గన్ పౌడర్ల తయారీలో, అంటే మీకు దీపావళి తర్వాత మనము అనేక రకాల పండుగలప్పుడు మనము టపాకాయలను కాలుస్తూ ఉంటుంటారు. ఆ టపాకాయలలో సల్ఫర్ యొక్క సమ్మేళనాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా గన్ పౌడర్ తయారీ లోపల గతంలో 2006, 2008 డిఎస్సి ఆ ప్రాంతం లోపల ప్రీవియస్ క్వశ్చన్గా గన్ పౌడర్ లోపల ఉండబడే మిక్చర్ అడిగారండి. పొటాషియం నైట్రేట్, చార్కోల్ ప్లస్ గంధకముల యొక్క మిశ్రమాన్ని మనము గన్ పౌడర్గా భావిస్తాము. ఈ గన్ పౌడర్ను తయారీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను గతంలో అడగటం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము. సల్ఫర్, బొగ్గు పొడి మరియు పొటాషియం నైట్రేట్ల యొక్క మిశ్రమాన్ని గన్ పౌడర్ అంటారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్గా అడిగారండి, గుర్తుపెట్టుకోండి. సల్ఫర్, బొగ్గు పొడితో పాటు ఏ పదార్థాన్ని కలపటం వల్ల గన్ పౌడర్ ఏర్పడుతుంది అని ఇచ్చాడు. పొటాషియం నైట్రేట్, పొటాషియం నైట్రైట్, అలా వేరు NaCl, NaNO3 ఇలాంటివి ఇస్తున్నాడు. దాన్ని గన్ పౌడర్ అంటాము. రబ్బర్ వల్కనీకరణ ప్రక్రియలో ఉపయోగపడుతుంది. వల్కనైజేషన్ మీకు తెలుసు. మెత్తటి రబ్బరును గట్టి రబ్బరుగా మార్చాలి అంటే ఇక్కడ మెత్తటి రబ్బరుకు సల్ఫర్ పౌడర్ను కలిపినట్లయితే గట్టి రబ్బరుగా మారుతూ ఉంటుంది. ఇలా మారే ప్రాసెస్ను, ఇలా మారే క్రియను వల్కనైజేషన్ అంటారు. అంటే మీరు లారీ టైర్స్, బస్ టైర్స్ లేదా పెద్ద పెద్ద వాహనాల యొక్క టైర్స్ని కనుక చూసినట్లయితే వాటిని గొడ్డలితో నరికినా కూడా తెగకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే ఇవి వల్కనైజ్డ్ రబ్బరుతో తయారవుతుంది. వల్కనైజేషన్ అంటే రబ్బరుకు సల్ఫర్ పౌడర్ని కలిపినట్లయితే అప్పుడు దాని యొక్క గట్టిదనం పెరుగుతుందండి. అలా గట్టిదనం పెంచడాన్నే రబ్బర్ యొక్క వల్కనైజేషన్ అంటారు. దీంట్లో సల్ఫర్ యొక్క పాత్ర ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి ఉపయోగం. గతంలో సివిల్స్, ప్రిలిమ్స్ దగ్గర నుంచి మొదలుకుంటే ఏపీపీఎస్లో కానివ్వండి, టీఎస్పీఎస్సీలో అడగటానికి అవకాశం ఉన్నట్టు గతంలో చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ అడిగారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గన్ పౌడర్ ఒకటి, రబ్బర్ వల్కనైజేషన్ ప్రాసెస్ గురించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసు మెర్క్యూరిక్ సల్ఫైడ్ అనేది చర్మ వ్యాధులను, అంటే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల నివారణ లోపల మెర్క్యూరిక్ సల్ఫైడ్ను ఒక మలాముగా, అంటే ఆయింట్మెంట్ల తయారీ లోపల ఉపయోగిస్తారు. హెచ్జిఎస్ను సల్ఫర్ మరియు కొన్ని సమ్మేళనాలను కీటక నాశిని కారణిగాను ఫంజిసైడ్స్ మరియు పెస్టిసైడ్స్గా కూడా ఉపయోగిస్తారండి. ఫంజిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కీటక నాశిని కారణంగా సల్ఫర్ యొక్క సమ్మేళనాలను ఉపయోగిస్తారు. సల్ఫర్ గురించి కూడా గమనించండి. దానికి సంబంధించిన SO2 విరంజన కారణిగా, దానికి సంబంధించిన సల్ఫ్యూరిక్ ఆమ్లమును తయారు చేయటం లోపల ఉపయోగపడుతుంటుంది సల్ఫర్ అనేది. అదేవిధంగా సల్ఫర్ అనేది మెర్క్యూరిక్ సల్ఫైడ్ అంటే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. సల్ఫర్ అనేది మనం ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే సల్ఫర్ అనేది వల్కనైజేషన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. సల్ఫర్ అనేది ఫంజిసైడ్స్ మరియు పెస్టిసైడ్స్ అంటే కీటక నాశిని కారణంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. ఇక ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలన్నీ సల్ఫర్కి సంబంధించినవి. ఇక సల్ఫర్కి సంబంధించినటువంటి సమ్మేళనాల గురించి మనం చూడబోతున్నాము. సల్ఫర్ డయాక్సైడ్, ఈ సల్ఫర్ డయాక్సైడ్ గురించి SO2 గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను టీఆర్టీ ఎస్జిటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక గమనించినట్లయితే దీనిని పీల్చడం వల్ల శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దేనిని SO2 వాయువును పీల్చడం వల్ల మనకు శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అన్నటువంటి విషయం మీకు తెలుస్తుంది. దీనివల్ల చారిత్రాత్మక కట్టడాలకు నష్టం వాటిల్లుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఒక్కసారి గమనిద్దాము. చారిత్రాత్మక కట్టడాలు అంటే ఉదాహరణకు తాజ్మహల్ లాంటి ఒక అందమైనటువంటి కట్టడం భారతదేశంలో, అటువంటి అందమైనటువంటి కట్టడాన్ని కూడా ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది నష్టాన్ని వాటిల్లేటట్టుగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ వాతావరణం లోపల SO2 వాయువు యొక్క పరిమాణం మించకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. తర్వాత సల్ఫర్ను గాలిలో లేదా ఆక్సిజన్తో మండించినట్లయితే సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడుతున్నటువంటి విషయం మీకు తెలుసు.
ఒకవేళ జింక్ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ వంటి లోహ సల్ఫైడ్ను గాలిలో కానీ ఆక్సిజన్తో కానీ మండించి సల్ఫర్ డయాక్సైడ్ను పొందవచ్చు. అంటే SO2ను తయారు చేయాలంటే లోహపు సల్ఫైడ్లను జింక్ కానీ కాపర్ సల్ఫైడ్లను ఆక్సీకరణము లేదా ఆక్సిజన్తో చర్యనొందిస్తే నీకు SO2 వాయువులు లోహపు ఆక్సైడ్లతో పాటుగా SO2 వాయువు ఏర్పడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. తర్వాత ప్రయోగశాల లోపల సల్ఫర్ డయాక్సైడ్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఒక్కసారి గమనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చక్కటి ప్రశ్న అడగడానికి ఒక అవకాశం ఉన్నది. ప్రయోగశాలలో రాగి ముక్కలను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో వేడి చేసి చర్య జరపడం వలన సల్ఫర్ డయాక్సైడ్ తయారవుతుంది. అంటే కాపరుకు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కనుక కలిపినట్లయితే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే బలమైనటువంటి ఆమ్లాన్ని కలిపినప్పుడు అది ఎలా మారుతుందంటే కాపర్ సల్ఫేట్గా మరియు నీరుగా సల్ఫర్ డయాక్సైడ్గా మారుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనము కాపరుకు ఏ ఆమ్లాన్ని కలపడం వల్ల SO2 వాయువు బయటికి వెలువడుతుంది అంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది గుర్తుంచుకొని గతంలో ప్రీవియస్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ దీని లోపల అనేక కాంపిటేటివ్లో అడిగినట్టు కాబట్టి దీన్ని గుర్తుంచుకుందాము. తర్వాత ఒక్కసారి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క తయారీ గురించి మనం చూస్తే మీరు పటాన్ని కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. SO2 తయారీలో నెంబర్ 1 దిసిల్ గరాటు. చూడండి, పొడవైనటువంటి నిటారుగా ఉండే గొట్టము గోళాకార కుప్ప యొక్క పై భాగంలో ఉన్న చూడండి నెంబర్ 1 ఉన్నటువంటిది మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. డెలివరీ గొట్టం అంటే ఇలా యూ షేప్ లోపల ఉన్నది. నెక్స్ట్ గోళాకారపు కుప్పే. తర్వాత 4వది గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము. 5వది కాపర్ ముక్కలు. 6వది వాయు జాడి. చూడండి, గమనించండి. ఇప్పుడు మనము పై విధంగా పరికరములు ఏ విధంగానైతే అమర్చామో ఆ విధంగా అమర్చి దిసిల్ గరాటును ఆమ్లంలో మునిగి ఉండేటట్టుగా ఉంచాలండి. ఇది చాలా ముఖ్యమైనది. గతంలో 96-98 DSCలో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరు ఒక్కసారి డయాగ్రామ్ను అబ్జర్వ్ చేస్తూ చూస్తే మీకు తెలిసిపోతుంది. గోళాకార కుప్పెలో రాగి ముక్కలను తీసుకోవాలి. నెంబర్ 1. గోళాకార కుప్పకు 2 రంధ్రాలు గల రబ్బర్ బిరడ ఉంటుంది. ఒక రంధ్రం కలిగినటువంటి దాని గుండా దిసిల్ గరాటు, ఇంకొక రంధ్రం కలిగినటువంటి దాని గుండా యూ షేప్ లోపల ఉండబడినటువంటి ఒక ట్యూబ్ను మనము నాళాన్ని బిగించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక రంధ్రము గుండా గరాటును, రెండవ రంధ్రము గుండా గాజు గొట్టాన్ని, ఈ యూ ఆకారంలో ఉన్నటువంటి దాన్ని గాజు గొట్టాన్ని అమర్చుతూ ఉంటాము. గరాటు గుండా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కుప్పెలోనికి గరాటు చివరన మునుగునంత వరకు పోయాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి. గరాటు గుండా అంటే దిసిల్ గరాటు ఉన్నది కదా, గరాటు గుండా లోపలికి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లోపలికి పంపించాలి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని. గరాటు చివర అంటే గరాటు యొక్క చివరి భాగము ఆమ్లంలో మునిగి ఉండాలి, కంప్లీట్గా మునిగి ఉండాలి. గరాటు చివర మునిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. అందువల్ల దీనికి సంబంధించిన బిట్టును గతంలో ఏమని అడిగాడంటే ఆ దిసిల్ గరాటు ఆమ్లం లోపల మునిగి ఉండాలి, ఆమ్లమునకు కొద్ది పరిమాణంలో మాత్రమే పైభాగంలో ఉండాలి, ఆమ్లమునకు చాలా దూరం పరిమాణం లోపల గ్యాప్ ఎక్కువగా ఉండాలి. ఇలా అడిగాడండి క్వశ్చన్. అటువంటి పరిస్థితి లోపల ఆన్సర్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య కనుక చూసినట్లయితే అప్పట్లో 96 DSC సుమారు 20-22 సంవత్సరాల క్రితము ఆన్సర్ చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉందండి. అంటే డయాగ్రామ్స్ను కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆ ప్రయోగం ద్వారా మనకు అర్థం చేయించారు లేదా అర్థమయ్యేటట్టుగా తెలియచేశారు. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు రాయబోయే TRT ఎగ్జామినేషన్ కోసము దీంట్లో SGT వాళ్ళు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానివ్వండి, తప్పకుండా ఈ డయాగ్రామ్స్ను కూడా చాలా చక్కగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కుప్పెను నెమ్మదిగా వేడి చేయాలి. అంటే అక్కడ కాపర్ను మరియు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంను రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో తీసుకొని నెమ్మదిగా వేడి చేస్తే కాపర్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి SO2 వాయువును విడుదల చేస్తుంది. ఒకవేళ చూడండి దిసిల్ గరాటు కనుక ఆమ్లం పైభాగంలో కనుక ఉన్నట్లయితే వెలువడినటువంటి SO2 వాయువు దిసిల్ గరాటు గుండా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దాన్ని ఆమ్లంలో మునిగి ఉండేటట్టుగా ఉంచాలి అనేది ఒక జాగ్రత్త అనేది గమనించాలి. ఇప్పుడు చూడండి, వెలువడిన SO2 వాయువు గాజు గొట్టం గుండా దిసిల్ గరాటు లోపలికి ఉన్నది కాబట్టి ఆమ్లం లోపల పైకి వచ్చినటువంటి SO2 వాయువు అనేది గాజు గొట్టం గుండా గాలిని ఊర్ధ్వముఖ స్థానభ్రంశము చెందించి
జాడీలోనికి చేరుతూ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లలో రేపు ఎగ్జిక్యూటివ్లలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే SO2ను సేకరించడం అనేది ఏ పద్ధతి ద్వారా, ఇది చూడండి, అధోముఖన ఊర్ధ్వముఖ స్థానభ్రంశ పద్ధతి, అంటే ఊర్ధ్వముఖ స్థానభ్రంశ పద్ధతి ద్వారా మనము ఈ SO2 వాయువును సేకరిస్తూ ఉంటుంటాము అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఇక సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ధర్మాలను మనం చూద్దాము. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ధర్మాలలో నెంబర్ 1 రంగు లేని ఊపిరి ఆడనీయనటువంటి వాయువు. నెంబర్ 1 SO2 వాయువు అనేది విషపూరితమైనది, H2S మాదిరిగానే చూడండి విషపూరితమైనది. తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను కలగచేస్తుందండి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులను కలగజేస్తుంది. గాలి కంటే 2.5 రెట్లు బరువు అయినటువంటిది ఇది. ఈ వాయువు అనేది గాలి కంటే 2.5 రెట్లు బరువుగా ఉంటుంది. తర్వాత నీటిలో ఎక్కువగా కరుగుతూ ఉంటుంది. నీటిలో కరిగి సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి, ఎందుకంటే సల్ఫర్ అలోహం కదా, అలోహం యొక్క ఆక్సైడ్ ఆమ్లపు ఆక్సైడ్ కాబట్టి అలోహపు ఆక్సైడ్ ఆమ్లపు ఆక్సైడ్ అయినప్పుడు నీటి లోపల కరిగినప్పుడు సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. బ్యాలెన్సింగ్ మీరు చూడండి ఒకసారి స్క్రీన్ పైన SO2 + H2O గివ్స్ రైజ్ టు H2SO3. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము, SO2కు ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది. చూడండి మీ ఎంట్రన్స్లలో ఇలా అడుగుతున్నాడు, ఈ క్రింది వానిలో దేనికి ఆమ్ల లక్షణము లేదు అని ఇచ్చాడు అనుకోండి ప్రశ్న. చూడండి కొంచెం సంక్లిష్టతను పెంచినట్టుగా ఏ ఆమ్ల లక్షణము లేనిది అన్నాడు. ఏ SO2, B SO3, C CO2, D సోడియం ఆక్సైడ్ ఇచ్చాడండి. సోడియం ఆక్సైడ్ ఆమ్ల లక్షణం లేనిది అంటే 3 కూడా అలోహపు ఆక్సైడ్లే, SO2, SO3, CO2 లాంటివి. అదే సోడియం ఆక్సైడ్ లేదా పొటాషియం ఆక్సైడ్ లాంటివి కనుక తీసుకుంటే మెటల్ ఆక్సైడ్కు క్షార స్వభావం ఉంటుంది. కాబట్టి అలోహమా లోహమా అంటే మనకు ఒక అవగాహన ఉండాలండి. రేపు ఎంట్రన్స్ రాసేటప్పుడు లోహాలను కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ముఖ్యంగా ఫస్ట్ A గ్రూప్, సెకండ్ A గ్రూప్, థర్డ్లో ఏవి లోహాలు, పరివర్తన మూలకాల యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి లోహాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలోహపు ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటే అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటున్నటువంటి విషయాన్ని గుర్తున్నట్లయితే డెఫినెట్గా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత SO2 గాలిలో మండదు మరియు మండుటకు దోహదము చేయదు. ఇది కూడా క్లోరిన్, నైట్రోజన్ మాదిరిగానే చూడండి, క్లోరిన్ కానివ్వండి నైట్రోజన్ కానీ తనంతట తాను మండదు, దహనము చెందడానికి ఉపయోగపడదు. అదేవిధంగా SO2 కూడా సేమ్, SO2, N2, Cl2 ఈ 3 కూడా ఒకే రకమైన లక్షణాలు, తమంతట తాము మండవు, తర్వాత ఇతర పదార్థాలను మండటానికి దోహదం చేయవు. ఈ 3 ఒక దగ్గరలో రాసి పెట్టుకోవాలి మనకు. ఎందుకంటే ఎంట్రన్స్లలో మెమరీ లోపల గుర్తుండాలంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని ఒకే దగ్గరికి మనం చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అదే హైడ్రోజన్ వాయువును తీసుకుంటే తనంతట తాను మండుతూ ఉంటుంది, స్వయం జాలక పదార్థము, కానీ ఇతర పదార్థాలను మండియదు హైడ్రోజన్. కానీ ఆక్సిజన్ అయితే తనంతట తాను మండదు, కానీ ఇతర పదార్థాలను మండేటట్లుగా చేస్తుంది. ఈ పాయింట్స్ మీద చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా సున్నితంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మండుతున్నటువంటి మెగ్నీషియం, పొటాషియం వంటి లోహాలు సల్ఫర్ డయాక్సైడ్లో కూడా మండి లోహ సల్ఫైడ్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. మీరు దానికి సంబంధించిన ఈక్వేషన్ ఒకసారి గమనించండి. మెగ్నీషియం SO2తో చేరినండి మెగ్నీషియం సల్ఫైడ్, మెగ్నీషియం ఆక్సైడ్గా. అయితే పై చర్యలో SO2 ఆక్సీకారణిగా, మెగ్నీషియం క్షయకారణిగా పనిచేస్తుందండి. ఫ్రెండ్స్ ఇటువంటి ప్రశ్న కనుక రేపు SGT లోపల అడిగినట్లయితే మీకు నా అంచనాల ప్రకారం ఒక 5 to 10% మాత్రమే కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన 90% ఆఫ్ ద క్యాండిడేట్ ప్రమాదము తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న టెక్నిక్గా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పై ఈక్వేషన్లో ఏది క్షయకారిణి అని గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా లోహాలన్నీ క్షయకారణి. మెగ్నీషియం లోహం కాబట్టి ఇది క్షయకారణిగా పనిచేస్తుంది. దాని పక్కది ఆటోమేటిక్గా SO2 అనేది ఆక్సీకారణిగా పనిచేస్తుంది. ఒక ఈక్వేషన్ ఇచ్చి పై చర్య లోపల ఏది క్షయకారణి ఏది ఆక్సీకారణి అని అడిగితే లోహాలేమో క్షయకారణులుగా పనిచేస్తాయి, అలోహపు ఆక్సైడ్లు కానీ అలోహాలకు సంబంధించినటువంటివి కనుక ఉంటే అవి ఆక్సీకారణులుగా పనిచేస్తాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్ SO2 ప్లాటినం సమక్షంలో సుమారుగా 400 నుంచి 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆక్సిజన్తో మండి చర్య నుండి సల్ఫర్ ట్రయాక్సైడ్ను ఏర్పాటు చేస్తుంది.
మీరు ఒక్కసారి ఈక్వేషన్ గమనించండి. ఇది ఒక ఆక్సీకరణ చర్య, ఎందుకంటే ఆక్సిజన్లు కలుపుతున్నాం కాబట్టి SO2 SO3గా మారుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఇది 400 నుంచి 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్రాంతంలో, ప్లాటినం ఏమో ఇక్కడ ఉత్ప్రేరకము అన్నటువంటి విషయాన్ని గమనించండి. తడి సల్ఫర్ డయాక్సైడ్ నీలి లిట్మస్ను కాగితాన్ని ఎరుపుగా మారుస్తుందండి. తడిగా ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ నీలి లిట్మస్ను ఎట్లా మారుస్తుందంటే ఎరుపుగా మారుస్తుంది. అంటే దీనికి ఆమ్ల లక్షణం ఉంటున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ తేమ సమక్షంలో SO2 వాయువు క్షయకారిణిగా పనిచేస్తుందండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్. ఈ తేమ సమక్షంలో అంటే నీరు కలిగి ఉన్నటువంటి సమక్షంలో మంచి క్షయకారిణిగా పనిచేస్తూ ఉంటుంది. SO2 వాస్తవానికి ఆక్సీకారిణి, ఇది తేమ ఉన్నప్పుడు మాత్రము అది క్షయకారిణిగా పనిచేస్తుంది అన్నటువంటి విషయం మీరు గమనించవచ్చు. SO2 తేమతోని అంటే H2Oతో చర్యనుందగా విడుదలైనటువంటి హైడ్రోజన్ క్షయకరణ చర్యలో పాల్గొంటుంది. ఎలా పాల్గొంటుందో ఒకసారి గమనించండి. SO2 + 2H2O gives rise 2H2SO4 + 2 హైడ్రోజన్స్ అంటే విడుదలైనటువంటి 2 హైడ్రోజన్లు క్షయకరణ చర్యకు కారణమవుతున్నవి. తేమ సమక్షంలో SO2 వృక్ష జంతు సంబంధమైనటువంటి పదార్థాల యొక్క రంగును పోగొడుతూ ఉంటుంటాయండి. అంటే తేమ సమక్షంలో SO2 అనేది ఒక మంచి విరంజన కారణిగా పనిచేస్తున్నటువంటి విషయం మీకు అర్థమైంది. ఫ్రెండ్స్, మీరు గమనించారుగా, SO2 తేమతో చర్యనుందగా విడుదలైనటువంటి హైడ్రోజన్ క్షయకరణ చర్యలో పాల్గొంటుంది అన్నటువంటి విషయం తెలుసు. తేమ సమక్షంలో SO2 వృక్ష జంతు సంబంధమైనటువంటి పదార్థాల యొక్క రంగును పోగొడుతుంది కాబట్టి ఇది మంచి విరంజన కారణిగా కూడా పనిచేస్తుంది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఒక పదార్థం యొక్క రంగును పోగొట్టడాన్ని విరంజన చర్య అంటారండి. ఇప్పుడు కింద మీరు ఒకసారి ఈక్వేషన్ గమనించండి. ఇప్పుడు ఈ చర్యలో విడుదలైనటువంటి హైడ్రోజన్లు రంగు కలిగినటువంటి పదార్థానికి కలిపినట్లయితే క్షయకరణం చెంది రంగు లేని పదార్థంగా మారుతూ ఉంటుంది. అంటే ఈ హైడ్రోజన్లు అనేది నవజనిత హైడ్రోజన్లు అనేది రంగు లేని పదార్థంగా మార్చడంలో ఉపయోగపడుతున్నటువంటి విషయం మనకు అర్థమైంది. విరంజనము చేయబడ్డ పదార్థాన్ని గాలిలో ఉంచితే అది తిరిగి దాని యొక్క రంగును మళ్ళీ పొందుతూ ఉంటుందండి. ఇప్పుడు ఏ విధంగానైతే విరంజనం అంటే రంగులు పోయిన తర్వాత ఒక క్లాత్ అనేది రంగును కోల్పోయింది అనుకోండి, మళ్ళీ గాలి లోపల ఉంచితే మళ్ళీ ఆక్సీకరణం చెందబడి మొదట్లో క్షయకరణం చెంది రంగు లేకుండా అయిపోయింది, మళ్ళీ తిరిగి ఆక్సీకరణం చెంది మొదటి రంగును పొందే అవకాశాన్ని కలిగి ఉంటుంది. తర్వాత SO2 విరంజన చర్య తాత్కాలికమైనటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. విరంజనము కావించబడినటువంటి పదార్థము ప్లస్ గాలి లోపల ఉండబడిన ఆక్సీకరణము రంగు గల పదార్థాన్ని ఏర్పరుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇప్పటి వరకు SO2కు సంబంధించినటువంటి అంశాలు, దాని తయారీ, దాని యొక్క ధర్మాలు, భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు అన్ని విషయాలను గమనించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లోపల మనము గమనించబోయేది ఏంటంటే సల్ఫర్ దాని యొక్క సమ్మేళనాలకు సంబంధించినటువంటివి మిగిలినటువంటి అంశాలైనటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ల యొక్క తయారీ, వాటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాల గురించి మనము చదవబోతాము. దీన్ని ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఇవ్వబడినటువంటి ప్రతి అంశాన్ని 1-2 సార్లు గమనించి వాటిని మీ మెమరీ లోపల ఉంచుకొని రేపు TRT ఎగ్జామినేషన్లో రాయబోయే SET లోపల గొప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.